దేవుడు బాధపడతాడు. చూడండి, యెషయా 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుంది, వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరగబడి ఉన్నారు. నా కుటుంబమే, నా పిల్లలే నా పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీరేమో నా మాట వింటున్నారు. నేను మాట సృష్టించినటువంటి సృష్టి నాకు లోబడింది. నా మాట విని అవి ఏమి తన స్వయంకృతములుగా పనులు చేయటముల నా మాట విని సర్వము మరి నా మాట వినింది. కానీ నేను ప్రేమించి స్వయం చేతులతో నేను చేసినటువంటి నా కుటుంబమైనటువంటి నా పిల్లలు మాత్రము వినడం లేదు. చాలా తండ్రి కుటుంబాల్లో కూడా మరి తల్లిదండ్రుల మాట పిల్లలు అసలే వినరు. మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మరొకటి చూస్తే 3వ అధ్యాయం 3వ వచనములో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వారిని దొడ్డి తెలుసుకును. ఇక్కడ నా కుటుంబము ఏం చేస్తుంది? తెలివి లేదు, నా జనులు యోచింపరు. వారికి తెలివి లేదు, వినేటువంటి ఆలోచన చేయరు. ఏ పనులు చేయాలో వాళ్ళకి తెలియదు, ఎలాగ నడవాలో తెలియదు, తెలుసు కానీ చేయరు. అలాంటి వారిని ఏం మాట్లాడుతున్నాడు? పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. మీరు అనుకుంటున్నారు గొప్పగా నేను బలులు ఇచ్చిన, పలహారాలు తెచ్చిన, దేవునికి కానుక ఇస్తాడా, నేను ప్రార్థనలు చేస్తాడా, ఉదయకాలమున నేను మందిరానికి పోతాడా, ఇవన్నీ నువ్వు ఎవరికి చూడాలని వస్తాడో నాకు అన్ని తెలుసు. కానీ నీ హృదయంలో ఏమి ఆలోచన చేస్తాడో, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, నీవు ఏ విధముగా ప్రజల ఎదుట నీవు నడుచుకుంటూ ఉంటావు. ఒక్క ప్రవర్తనైనా, ఒక్క మాటైనా నాకు నచ్చేదిగా మరి నీ నుండి ఉన్నదా? మరి చాలా మరి నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు? ఇంకా దేవుని నమ్మకుండా మరి ఇష్టానుసారముగా మనము లోకము వైపు చూస్తూ ఉంటాం. అందుకు దేవుడు బాధపడుతూ ఏం చెప్తున్నాడు? 11వ వచనములో, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైనటువంటి మీ బలులు నాకెలా, మరి దహన బలులను, పొట్టేలను, బాగుగా వేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములోను త్రొక్కుటకు మిమ్మల్ని అసలు మిమ్మల్ని నేను పిలిచినటువంటి కారణం ఏంటి? మీరు వ్యర్థమైనటువంటి ఆలోచనలతో, దుర్బుద్ధితో నా మందిరానికి రమ్మన్నటువంటి వాడెవడు? పిలిచినటువంటి వాడు ఎవడు? మీకు అర్హత ఇచ్చింది ఎవడు? మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము గమనించుకోగలిగితే, వాళ్ళు ఈ యొక్క పండుగ వచ్చినప్పుడు బలులు మరి ఇచ్చేటువంటి వారు ఎవరు? పాపము చేస్తే పాప పరిహారార్థ బలి, మనకు బదులుగా మరి మేకనైనా, మరి పొట్టేళ్ళనైనా, మరి ఇట్లాంటివన్నిటిని కూడా మరి దేవునికి సమర్పణ చేసేటువంటి వారు. మరి మందిరంలో దేవుని బిడ్డలకు చోటు, మిగతా వారందరికీ దేవుని యొక్క ఆలయము బయట ఒక స్థలాన్ని సిద్ధపరుస్తారు. ఎవరికి? అన్యులకి ఆరాధించడానికి. ఆ స్థలమంతా ఎవరు ఆక్రమించినారంటే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆక్రమించారు.